వీడియోలో మనం సూపర్ ట్రెండ్ ఇండికేటర్ గురించి నేర్చుకుందాం. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అంటే ఏంటి, దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్గా నేను సన్ఫార్మా షేర్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇండికేటర్స్ మనం ఏ విధంగా ఓపెన్ చేస్తాం, స్టడీస్లోకి వెళ్ళి సూపర్ ట్రెండ్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు సూపర్ ట్రెండ్ పీరియడ్, మల్టిప్లయర్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. డిఫాల్ట్ వాల్యూ 7-3 అనే ఉంచండి. అప్ ట్రెండ్ కలర్స్ కూడా అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ కలర్స్ కూడా సేమ్ ఉంచండి. క్లిక్ ఆన్ డన్. ఈ సూపర్ ట్రెండ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు షేర్ వాల్యూ అనేది అప్ ట్రెండ్లో ఉందా లేకపోతే డౌన్ ట్రెండ్లో ఉంది అని తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. అట్లా బయింగ్ సెల్లింగ్ సిగ్నల్స్ కూడా కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సన్ఫార్మా అనేది బయింగ్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అనేది చూద్దాం. అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అనేది ప్రస్తుతం సన్ఫార్మా అయితే అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ చూడండి, గ్రీన్ అనేది చూపిస్తే బై అని అర్థం, అట్లా రెడ్ అనేది చూపిస్తే సెల్ అనేది అర్థం. ఇంతకుముందు మనం సూపర్ ట్రెండ్ ఏం అప్లై చేయలేదు, చార్ట్ ఓన్లీ నార్మల్గా ఉంది. అదే మనం సూపర్ ట్రెండ్ అనేది అప్లై చేసాము. కొత్తగా ఈ సింబల్స్ అనేవి వచ్చినాయి చూడండి. ఈ విధంగా గ్రీన్ సింబల్ వస్తే బై చేయాలని అర్థం, రెడ్ సింబల్ వస్తే సెల్ అనేది చేయాలని అర్థం. ఈ సన్ఫార్మా అనేది డౌన్ ట్రెండ్లో ఉందా అప్ ట్రెండ్లో ఉందా అంటే ప్రస్తుతానికి అయితే అప్ ట్రెండ్లో అనేది ఉంది, ఎందుకంటే బయింగ్ సిగ్నల్ అనేది వచ్చింది కాబట్టి. ఇక్కడ బయింగ్ సిగ్నల్ అనేది ఎప్పుడు వచ్చింది మనకి, చూడండి ఇక్కడ బయింగ్ సిగ్నల్ అనేది 460 దగ్గర మనకి బై సిగ్నల్ వచ్చింది. ఎంతవరకు వెళ్ళింది, 470 వరకు వెళ్ళింది. అట్లా సెల్లింగ్ సిగ్నల్ చూడండి, మీకు సెల్లింగ్ సిగ్నల్ అనేది ఇక్కడ 457 దగ్గర వచ్చింది. 450 వరకు సెల్ అనేది జరిగింది. ఈ విధంగా మన సూపర్ ట్రెండ్ ఉపయోగించి అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అనేది తెలుసుకోవచ్చు. ఇంకొక షేర్ చూద్దాం. సపోజ్ నేను ఐసిఐసిఐ బ్యాంక్ క్లిక్ చేస్తున్నాను. ఐసిఐసిఐ బ్యాంక్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మీకు 350 దగ్గర సెల్ సిగ్నల్ అనేది వచ్చింది. ప్రస్తుతానికి ప్రైస్ అనేది అక్కడ 335 ఉంది. 350 వరకు 350 దగ్గర సెల్ సిగ్నల్ వచ్చింది. వాల్యూ అనేది 335 వరకు పడిపోయింది. ఈ రకంగా రెడ్ సింబల్ని చూస్తే మనం సెల్ చేయాలని అర్థం, అట్లా గ్రీన్ సింబల్ని చూస్తే బయింగ్ అనేది చేయాలని అర్థం. అట్లా ఇంకోసారి ఎస్బీఐ బ్యాంక్ తీసుకుంటాను. ఎస్బీఐ బ్యాంక్ కూడా చూడండి డౌన్ ట్రెండ్లో అనేది ఉంది. దాని సెల్ సిగ్నల్ అనేది 171 రూపీస్ దగ్గర సెల్లింగ్ సిగ్నల్ అనేది కనబడింది. ఇప్పుడు షేర్ వాల్యూ 166 రూపీస్ వరకు వచ్చింది. అట్లా రిలయన్స్ని తీసుకుంటాము. రిలయన్స్ లాస్ట్ మినిట్లో 230 సెల్ సిగ్నల్ వచ్చింది. మార్నింగ్ నుంచి కూడా బయింగ్ సిగ్నల్లోనే ఉంది రిలయన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గ్రీన్గా కనబడుతుంది కదా, గ్రీన్గా ఉందంటే బయింగ్ సిగ్నల్ అనుకుందాం, రెడ్గా కనబడేది సెల్లింగ్ సిగ్నల్స్ అని అనుకుందాం. యాక్చువల్గా May 8 గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయింది. గ్రీన్ సిగ్నల్లో ఉంది అంటే బయింగ్లో ఉంది అని అర్థం అన్నమాట. అంటే దీని షేర్ వాల్యూ అనేది బై చేయాలని అర్థం. అట్లానే మనకి 230 సెల్లింగ్ సిగ్నల్ అనేది వచ్చింది, అంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది అని అర్థం. యాక్చువల్గా మార్నింగ్ నుంచి 230 వరకు బయింగ్ సిగ్నల్లో ఉండి లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెల్లింగ్ సిగ్నల్లోకి వస్తే ప్రాఫిట్ బుకింగ్ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీని బయింగ్ సిగ్నల్ అనేది ఎప్పుడు వచ్చిందంటే చూడండి, May 7 మీకు బయింగ్ సిగ్నల్ అనేది కనబడుతుంది రిలయన్స్లో. షేర్ వాల్యూ అనేది అప్పుడు ఎంత ఉంది, 1465 రూపీస్ అనేది ఉంది షేర్ వాల్యూ. ఈ బయింగ్ సిగ్నల్ అనేది ఎంతవరకు కంటిన్యూ అయింది, $1,570. చూడండి, ఎస్టర్డే నుంచి టుడే 230 వరకు బయింగ్ సిగ్నల్లోనే ఉంది.
దాదాపు 100 పాయింట్స్ వరకు ఇంక్రీజ్ అనేది. ఈ విధంగా మన సూపర్ ట్రెండ్ని ఉపయోగించుకొని షేర్ అనేది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా, అట్లా మనం బై ఎప్పుడు చేయాలి సెల్ ఎప్పుడు చేయాలనేది ఐడెంటిఫికేషన్ అనేది చేయవచ్చు. అట్లా ఇంకో షేర్ని కూడా ఎగ్జాంపుల్గా చెప్తాం. బ్యాంక్ నిఫ్టీని చూస్తున్నాను ఫ్యూచర్ని. బ్యాంక్ నిఫ్టీని చూసినట్లయితే మనం బ్యాంక్ నిఫ్టీ చూడండి, మే 7th 3 o'clock మనకి 1 o'clock మనకి బయింగ్ సిగ్నల్ అనేది వచ్చింది. సూపర్ ట్రెండ్ వాల్యూ అనేది ఎంత ఉంది, 19,630 రూపీస్ అనేది. నెక్స్ట్ డే కూడా మీకు ఎక్కడ బయింగ్ సిగ్నల్ చూడండి, నెక్స్ట్ డే కూడా బయింగ్ సిగ్నలే కన్ఫర్మ్ అయింది. వాల్యూ అనేది ఎంతవరకు వెళ్ళింది, 19,954 రూపీస్. మన బయింగ్ సిగ్నల్ ఎక్కడ వచ్చింది, 19,635. అక్కడ నుంచి దాదాపు 300 రూపీస్ వరకు ఇంక్రీజ్ అనేది అయింది బ్యాంక్ నిఫ్టీ. దాని తర్వాత మీరు చూడండి 12కి సెల్లింగ్ సిగ్నల్ అనేది వచ్చింది. సెల్లింగ్ సిగ్నల్ అనేది ఎక్కడ వచ్చింది మనకు సూపర్ ట్రెండ్లో, 19,680 దగ్గర వచ్చింది. దాని వాల్యూ అనేది ఎంతవరకు డిక్రీజ్ అయిందో చూడండి. 19,250 వరకు డిక్రీజ్ అయింది. మనకు సెల్లింగ్ సిగ్నల్ అనేది 19,680 దగ్గర వచ్చింది. దాదాపు 19,280 వరకు వెళ్ళింది. అంటే దాదాపు 400 పాయింట్స్ అనేది డౌన్ అనేది అయింది. మనం ఈ టైంలో ఈ సిగ్నల్ చూసుకొని షార్ట్ సెల్లింగ్ చేసుకుంటే దాదాపు 400 పాయింట్స్ అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. అట్లా బయ్యింగ్ అప్పుడు కూడా మనం సూపర్ ట్రెండ్ చూడండి, ఇక్కడ మనకు బై అనేది చూపించింది. 19,600 దగ్గర బయ్యింగ్ అనేది కనబడింది మనకి. ఎక్కడి వరకు వెళ్ళింది వాల్యూ, 19,950 వరకు వెళ్ళింది. దాదాపు 350 పాయింట్స్ వరకు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం సూపర్ ట్రెండ్ ఉపయోగించుకొని మనం బయ్యింగ్ అనేది ఎప్పుడు చేయాలి, సెల్లింగ్ అనేది ఎప్పుడు చేయాలి, బయ్యింగ్ సెల్లింగ్ సిగ్నల్స్ ద్వారా ఐడెంటిఫికేషన్ అనేది చేయవచ్చు. మీరు ఏ ఒక్క షేర్ వాల్యూ అయినా తీసుకోవచ్చు. సపోజ్ నేను ఇంకో షేర్ వాల్యూ తీసుకుంటాను. చార్ట్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి బయ్యింగ్ సిగ్నల్ అనేది బయ్యింగ్ సిగ్నల్ 185 దగ్గర వచ్చింది. ఎక్కడి వరకు వెళ్ళింది, 180.60 వరకు వెళ్ళింది, 60 పైసా అనేది. సెల్లింగ్ సిగ్నల్ చూడండి 184 దగ్గర వచ్చింది, 183.50 వరకు వెళ్ళింది. ఈ సూపర్ ట్రెండ్ అనేది యాక్చువల్గా మనం షేర్ యొక్క వాల్యూ డైలీ మినిమం 5 పాయింట్స్ అప్ 5 పాయింట్స్ డౌన్ వెళ్ళేవి అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా 30 పైసా 50 పైసా 1 రూపీ 2 రూపీస్ పెరిగేదానికి అంతగా యూజ్ అనేది ఉండదు సూపర్ ట్రెండ్ వల్ల. మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బాగా యూజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ డైలీ 300 పాయింట్స్ 500 పాయింట్స్ అప్ ఆర్ డౌన్ అనేది ఉంటుంది. ఇటువంటి వాలటైల్ ఎక్కువగా ఉన్న స్టాక్స్కి సూపర్ ట్రెండ్ అనేది బాగా యూజ్ అనేది ఉంటుంది. ఇట్లా నిఫ్టీని చూద్దాం మనం, నిఫ్టీ ఫ్యూచర్ని. నిఫ్టీ చార్ట్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, మన బయ్యింగ్ సిగ్నల్ 9,250 రూపీస్ దగ్గర వచ్చింది. ఎక్కడి వరకు వెళ్ళింది, వాల్యూ 9,367 వరకు వెళ్ళింది. దాదాపు 120 రూపీస్ అనేది ఇంక్రీజ్ అనేది. అట్లా సెల్లింగ్ సిగ్నల్ ఎక్కడ వచ్చింది మనకి, 9,300 దగ్గర సెల్లింగ్ సిగ్నల్ వచ్చింది. ఎక్కడి వరకు వెళ్ళింది, 9,220 వరకు వెళ్ళింది. దాదాపు 80 పాయింట్స్ అనేది డౌన్ అనేది. ఈ రకంగా మన సూపర్ ట్రెండ్ని ఉపయోగించుకొని బయ్యింగ్ సిగ్నల్ సెల్లింగ్ సిగ్నల్ చూసుకొని మనం బై అనేది ఎప్పుడు చేయాలి, సెల్ అనేది ఎప్పుడు చేయాలి అనేది ఈ రకంగా చెప్తాను. ఈ సూపర్ ట్రెండ్ యొక్క
అడ్వాన్స్ వర్షన్ గురించి మనం నేర్చుకోవాలనుకుంటే పెయిడ్ వీడియోస్ అనేవి చూడాలి. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీలో అట్లానే ఇంట్రాడే స్ట్రాటజీస్లో వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా ఉంటుంది. ఇదే సూపర్ ట్రెండ్ యొక్క ఇన్ఫర్మేషన్.